వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలే స్వర్గం. ఈరోజైతే నేను త్రినాథ్ మేళా చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఈరోజైతే ఎప్పట్లాగానే మార్నింగ్ లేచి ఈరోజు సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకోవాలా లేదా అని ఒక 2 times ఆలోచించి, లేదులే బాబా పూజ చేసుకుందాం, లాస్ట్ వీక్ అనుకున్నాం మనం క్యాంప్లో ఉన్నాం కదా అవ్వలేదు అనేసి అనుకొని మొత్తానికైతే పూజ అనుకోకుండా అయితే మొదలు పెట్టానండి. పూజ మొదలు పెట్టినందుకు ఎంత మనశ్శాంతిగా అనిపించిందంటే చూడండి, అసలు ఈ ఆకుల కోసం అయితే మరాకుల కోసం ఎంత అంటే అంత వెతికామండి. ఇక్కడ ఎక్కడా లేవు, 2 దగ్గరలో ఉన్నాయి కానీ మాకు అందేటట్టు లేవు. మరి ఇంకేం చేస్తాం చెప్పండి. మొత్తానికి మేము చాలా అంటే చాలా వెతికి ఒక 3-4 kilometers వరకు వెళ్ళాం. అలా వెళ్తూ ఉంటే ఒక తోవలో ఒక చెట్టు, ఒక హైవే మీద ఉంటారు కదండి ఒక లూప్ లైన్, అక్కడ ఆపి అక్కడ చెట్టు ఉంటే అది కొంచెం అందుబాటులో 2-3 చెట్లు ఉన్నాయి కానీ అందలేవు. అక్కడ ఒక చెట్టుకి వెళ్ళి ఆకులు తీసుకున్నాం. తండ్రి త్రినాథ్ స్వామి, నేను చేసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు కావాలి మనసులో పదే అనుకున్నానండి. నిజంగా అలా ఆజ్ఞ లేనిదే మనం చేయలేం కదా, ఎప్పుడు కూడా దొరుకుతాయి. ఈసారి ఏంటో మరి అస్సలు అవ్వలేదండి. మేము చాలా కష్టపడ్డాము ఆకుల కోసం. ఫైనల్గా అయితే ఈరోజు నువ్వు పూజ చేసుకోవచ్చు అని ఆయన పర్మిషన్ ఇచ్చినట్టు అయిందనమాట. మొత్తానికి దొరికాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూసారా నా పూజ నేను ఎంత బాగా సర్దుకున్నానో. నేను 3 మేళాలు ఒకేసారి చేశాను అనమాట, అందుకనే ఇలా సర్దుకున్నాను. నాకు తెలిసినంత వరకు, అలానే నాకు వచ్చినంత వరకు నేను ఇలా పూజను అయితే తయారు చేసుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మా వారు కథ చదువుతూ ఉంటే నేను అష్టోత్తరాలు మనస్ఫూర్తిగా చేసుకోగలిగాను అనమాట. పక్కన ఎవరైనా హెల్ప్ ఉంటే ఆ హెల్ప్ బాగుంటుందండి. మనంతటి మనం చదువుకొని చేసుకోవాలంటే ఇటు అటు అన్నట్టు ఉంటుంది. నాకు ఇలా అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ అలానే ఈ పూజకి అత్యంత అవసరమైనది ధూపమే కదండి, అందుకనే చెప్పేసి నేను ధూపం ఏమొచ్చి చక్కగా వేసి తండ్రికి ఏమొచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కథ గట్ట బాగా చదువుకున్న తర్వాత లాస్ట్లో హారతి కూడా ఇచ్చామన్నమాట. ఇచ్చేసి ఎంచక్క మరి చెప్తున్నాను కదండి, అసలు చూస్తుంటేనే కళ్ళు నిండిపోయాయి అనమాట. అమ్మాయి అసలు అనుకోనే లేదు, ఎంత బాగా చేయించుకున్నాడు తండ్రి అని చెప్పేసి అప్పటికప్పటికి అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. పిల్లలకి కొద్దిగా హారతి అందుకోలేరు కదండి, నేను తీసి వాళ్ళకి ఇస్తున్నాను. అలానే నేను తీసుకున్నాను, మనస్ఫూర్తిగా చేసుకున్నాను. అంటే ఏదైనా చెప్పండి, ఇంట్లోని ఏదైనా ఒక పూజ ఇలాంటివి ఏమైనా మనం చేసేటప్పుడు ఆ మనసుకు అనేది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే నాకైతే బాగా అనిపిస్తుంది. ఈరోజు పూజ కూడా చాలా అందంగా నీట్గా భలే వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొద్దిగా కథ చదివినంతసేపు ఒక రకమైన హ్యాపీనెస్లో ఉన్నాను. ఈరోజు మా పిల్లలు కూడా పెద్దగా అల్లరి చేయలేదండి, అంతా త్రినాథుల వారి దయ అనమాట. మొత్తానికైతే వాళ్ళు నాకు బాగా సహకరించారు ఈరోజు నా పూజ చేసుకోవడానికి. అదే కదండి మెయిన్. అయితే ఇప్పుడు చూడండి, నేను ప్రసాదాన్ని కలుపుతున్నాను అనమాట. ముందుగా కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదండి, అందులోనే నేను వడపప్పు వేసి, అంటే నేను ఇలా చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను, చేసుకుంటున్నాను అనమాట. మొత్తానికైతే కొంచెం పంచదార వేసి కలిపేసి పెట్టాను దేవుడి దగ్గర. కాకపోతే లాస్ట్లో పూజవి ఆకులు వక్కలు కూడా కలుపుతారు కదండి ఇందులో. నేనైతే కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. అలానే చిన్నప్పుడైతే నాకు అసలు ప్రసాదం అంటే గుర్తొచ్చింది ఏంటంటే, చిన్నప్పుడు త్రినాథ్ మేళా కార్తీక మాసం, వైశాఖ మాసం, శ్రావణ మాసం, ఇలాగా మాఘమాసం వస్తే పూజలు అవుతాయి కదండి, అప్పుడు ఖచ్చితంగా త్రినాథ్ మేళా అవుతుందంటే మాత్రం నేను ఫాస్ట్గా ఆ త్రినాథ్ మేళా ప్రసాదం వస్తుందని చెప్పేసి వెయిట్ చేసేది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట, ఎందుకో తెలియదు, చాలా ఇష్టం. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఫైనల్గా దేవుడికి పెట్టేది ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ఆకులు ఒక్కలు కూడా నేను చక్కగా చిదిపి వేశాను. చిదిపి వేసి ప్రసాదాన్ని అయితే కలిపాను. మీకు నాలానే ఇష్టమా చెప్పండి. అలానే మొత్తానికైతే ఈరోజు పూజ అనమాట. కొద్దిగా ఫస్ట్లోని అవుతుందా అవ్వదా, అయ్యో అనుకున్నాను ఆగిపోద్దేమో, ఇప్పుడు అనుకోలేదండి పర్వాలేదు, అనుకుని ఆగిపోతుందేమో అని చెప్పేసి కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాను. ఫైనల్గా తండ్రి అయితే నాతో పూజ చేయించుకున్నాడు. చూసారా, అరటిపళ్ళు కూడా సన్నగా చాప్ చేసేసి నేను కలుపుకున్నాను అనమాట. అలా అయితే మధ్యలో అరటిపళ్ళు ముక్కలు కూడా తగులుతూ భలే టేస్ట్గా ఉంటుందండి. నాకైతే భలే ఇష్టం. లాస్ట్లో కొద్దిగా పంచదార సరిపోలేదు అనిపించి కొద్దిగా వేసాను, ఎందుకంటే నేను ప్రసాదాన్ని పంచడానికి వెళ్తాం కదా మనం, బాగుండాలి కదండి టేస్ట్ అనేది. అందుకనే మా బాబు అయితే తినేసి సూపర్ అని చెప్తున్నాడు చూడండి. మా పాప కూడా తిన్నది. పడి దండాలు పెట్టేస్తున్నారు, ఏమో తెలీదు, నమస్కారాలు అయిపోతున్నాయి. నేను కూడా ప్రసాదాన్ని పుచ్చుకున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే ప్రసాదం పంచడానికి వెళ్తున్నాను. హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.